హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ అన్నం తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే అన్నం తింటున్నాము. అనుకోకుండా బయటకు వచ్చినాము, హోటల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అన్నం తింటున్నాం. చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఇచ్చినారు. పచ్చడి, సాంబారు, హల్వా, పప్పు, రసము, పెరుగు, క్యాబేజీ తాలింపు, వడియాలు, అన్నం. ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మీరు అన్నం తిన్నారా లేదా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన నేను ఇద్దరు వచ్చినాము. ఆయన తింటున్నాడు, నేను తింటున్నాను. అందరూ హోటల్లో అయితే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా లేదా? చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఇచ్చినారు. కానీ బాగుండదు, చాలా టేస్ట్గా కూడా ఉండదు భోజనం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? తిరుపతిలో ఫ్రెండ్స్. అడ్రస్ అయితే కరెక్ట్గా తెలియదు నాకు. తిరుపతిలో ప్రేమానందం సార్ హాస్పిటల్ పక్కనే ఫ్రెండ్స్. భోజనం అయితే చాలా బాగుంది కింద. కానీ మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ అన్ని ఐటమ్స్ వచ్చి భోజనం వచ్చి 100 రూపాయలంట ఒక్కొక్క మనిషికి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండదు. ప్రేమానందం సార్ హాస్పిటల్ పక్కనేను రెండు కింద అయితే మేమైతే వచ్చినాము. అందుకే సార్ అయితే లేట్ అవుతుంది చూసేదానికి అన్నారు. అందుకని భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా లేదా? మేమైతే తింటున్నాము. మీరు తిన్నారా లేదో కామెంట్ చేయండి. దీన్ని నిండా అన్నం ఇచ్చేస్తున్నారు. అన్ని కూరలు ఇస్తారు. మనకు నచ్చిన కూర అయితే వేసుకోవచ్చు. నేనైతే పప్పు వేసుకుంటాను. దోసకాయ పప్పు చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాబేజీ తాలింపు కూడా బాగుంది. ఈ హోటల్ పేరు అయితే ఫ్రెండ్స్ ఇండియన్ అంట. ఇండియన్ హోటల్. మీరు కూడా తప్పకుండా వచ్చినప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంది. ఫుడ్ అయితే నీట్గా ఉంది, టేస్ట్గా కూడా ఉంది. ఇప్పుడైతే నేను ఎందుకంటే టేస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తిరుపతికి వచ్చినప్పుడు ఇండియన్ హోటల్ అంట.